కాలం స్టడీ చేయలేరు కదండి వాళ్ళు. కాన్వెంట్ స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు మనం వెళ్ళినట్టుగా సినిమాలకి అన్ని సినిమాలకి వెళ్ళలేరు కదా పాపం. మనం చూసిన బుక్స్ మనం అన్ని చదవలేరు కదా, కొంత మనకు తెలిసిన టిప్స్ వాళ్ళకి ఇస్తాం. అది గీత గారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చౌదరి గారికి మీరే ప్రొడ్యూసర్ అంటే ముందుగా ఆల్ ది వెరీ బెస్ట్. ఈ ప్రాజెక్ట్ కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీ బ్యానర్ పేరు ఎన్టీఆర్ అని పెట్టారు, న్యూ టాలెంట్ రోజ్. అలాగే మీరు ఓల్డ్ టాలెంట్ అంటే మీరు కూడా యాక్టర్ కదా బేసికల్గా, మీరేమన్నా ఈ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ ఉందా? లేదండి, ఈ మూవీలో కేవలం ప్రొడ్యూసర్ పాత్రనే నిర్వర్తిస్తాను. ఆయన కథ. చౌదరి గారు, అన్నా నందమూరి ఇంటి నుంచి ఇంకొక హీరో వస్తున్నాడంటే ఇండస్ట్రీ మొత్తం అటువైపు చూస్తుంది తప్పకుండా. మరి ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, కళ్యాణ్ రామ్ గారు వీళ్ళ సపోర్ట్ ఈ సినిమాకి ఏమైనా ఉంటుందా? అందరి ఆమోదంతోనే ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, బాలకృష్ణ గారు, అసలు కుటుంబంలో నందమూరి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆమోదంతోనే ఇతను పరిచయం అవుతున్నాడు. ఒక్కళ్ళు వాళ్ళు అని వాళ్ళు ఉన్నారు వీళ్ళు లేరు, వీళ్ళు ఉన్నారు వాళ్ళు లేరు, వాళ్ళు తెలియకుండా వీళ్ళు, వీళ్ళు తెలియకుండా వాళ్ళు కాదు, అందరి ఆమోదంతోనే ఇతను పరిచయం అవుతున్నాడు. అది మీరు అంటే ఇప్పుడు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్, మీరు అందరు ఆమోదంతో అంటే ఇండివిజువల్గా అందరికీ కలిసి వెళ్ళి ఈ హీరోని పరిచయం చేస్తున్నాను అని అన్నగారు ఒక మూర్తి గారు ఒక నిమిషం వినండి. మీకు ఆ వీడియో ప్రజెంట్ చేయాలని మీకు కావాలా? మీ వీడియో వెళ్ళి కలిసిన వీడియో సహా ఒక నిమిషం వినండి, ఒక్క నిమిషం. మీకు వీడియో ప్రజెంట్ చేయాలి అని అనుకుంటే నెక్స్ట్ టైం ఐ విల్ ప్రజెంట్ ద వీడియో నెక్స్ట్ మీకు. నేను మీకు కాదు, మీరు అడిగింది వాళ్ళందరూ ఆమోదం తీసుకోవాల్సి వచ్చిందా అంటున్నాను నేను. తీసుకోవాల్సిన ఏంటండి ఇప్పుడు? అది కాదండి, అది ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు మీ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటారండి. మీ నలుగురు కుటుంబ సభ్యులు ఫెమిలియర్, మీ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు, నలుగురు ఫెమిలియర్ అనుకోండి. మీ అబ్బాయిని ఇంకోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నప్పుడు మీరు నలుగురికి ఒక మాట చెప్పి ఇలా చేస్తున్నారని చెప్పుకోవటం ఆనవాయితీ. మీ నలుగురులో ఒక ఆనవాయితీ ఉన్నప్పుడు ఈ అబ్బాయికి పెళ్లి చేస్తున్నానండి అని మీ నలుగురు చెప్పుకుంటారు, చెప్పరా మీరు? ఈవిడ వెళ్ళి వాళ్ళకి బ్లెస్సింగ్ తీసుకుంటుంది కదా, అదే అందరి కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతుంటుంది. అందులో వైఫో తండ్రో తల్లో లేదనుకోండి, ఇంక ఎక్కువ వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. అర్థమవుతుందండి? పాపం అనగానే అందరి బ్లెస్సింగ్స్ ఇంకెక్కువ ఉంటాయి. వైవిఎస్ గారు ఇప్పుడు నేనెందుకు అంటే కాదండి, నేను వెళ్ళి అడగటం అంటే నాకు అర్థం కాలే. మీ క్వశ్చన్ కరెక్ట్గా అడగండి అన్న. నేను వెళ్ళి అందరినీ కలమన్నారు నన్ను. నేను పర్మిషన్ ఏంటండి? అతనికి అందరు ఆశీస్సులు ఉన్నాయని నేను చెప్తున్నా. నేను వెళ్ళి పర్మిషన్ అంటే ఎన్ఓసి సర్టిఫికేట్ అడుగుతున్నారు మీరు? మూర్తి గారు లొకేషన్ పర్మిషన్. ఒక్క నిమిషం అండి. వాళ్ళ ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి సార్. నేను వాళ్ళ ఆశీస్సులు, అతను హీరో అవటానికి ఆశీస్సులు ఉన్నాయి. తర్వాత ప్రతి సినిమాకి వెళ్ళి డైరెక్టర్ వెళ్ళి అందరికీ ఇప్పుడు అలా తీసుకోరు సార్. అతను హీరో అవటానికి వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి, నటుడు అవటానికి ఆశీస్సులు ఉన్నాయి. ప్రతి డైరెక్టర్ వెళ్ళి వాళ్ళకి సబ్జెక్టులు అవి చెప్పరు, నువ్వు అమ్మంటారు అంతే, వాళ్ళు అయిపోతారు. అర్థమవుతుందన్నా? నువ్వు ఏ టెక్నీషియన్ పెట్టుకుంటున్నావు, వాళ్ళు అందరూ వెళ్ళిపోయి ముగ్గురికి చెప్పడం అని చెయ్యరు అంటున్నాను. అది ఆ పద్ధతి కూడా కాదు. అది ఆ టెక్నీషియన్ లిబర్టీ ఈజ్ ఎంటైర్లీ అందరి దగ్గర. అదిగా మూర్తి గారు, అది కాదన్నా. ఒక నిమిషం అన్న. పెళ్లి కూతురు ఒక నిమిషం మూర్తి గారిని మాట్లాడినామండి. ప్లీజ్ దయచేసి అన్న నా మాటేనండి. మూర్తి గారు నేను చెప్పేదేనండి. నేను ఇందాక సబ్జెక్ట్కి వస్తున్నా. పెళ్లి కూతురు మీ అమ్మాయి అయినప్పుడు మీ అమ్మాయి వాళ్ళందరూ ఆశీస్సులు తీసుకుంటుందండి. పెదనాన్నది, బాబాయిది, వాళ్ళది. ఓకేనండి? పెళ్లి కొడుకు వెళ్ళి ఏమండి మీ అమ్మాయిని చేసుకుంటున్నాను, ఏమైనా నేను చేసుకుంటున్నాను, వీళ్ళందరి దగ్గరికి వాడు వెళ్ళదు. ఆశీస్సులు కాదండి మీకు. నేను చెప్పేది మీకు అర్థం కాలేదండి. అతను ఒక్క నిమిషం బాబు భయ్యా, నాగేంద్ర ఒక్క నిమిషం అన్న. నాగేంద్ర గారు, నేను సీతయ్యని. ఐ కెన్ ఆన్సర్ ఎనీథింగ్. మీరు ఉండండి, మీరు ఆవేశపడకండి అన్న నాగేంద్ర అన్న మీరు నా బ్రదర్. ఈయన ఈ మూర్తి గారు నా అన్న. ఒక్క నిమిషం అన్న.
అది ఏంటంటే ఎలా ఉంటుందంటే అతనికి వాళ్ళందరూ ఆశీస్సులు ఉన్నాయన్న, ఓకేనా? ఒక్క నిమిషం, అందులో డౌట్ లేదు, అది డౌట్ లేదు కదా, అంతే. అది నేను ఎవరిని కాదు వాళ్ళ ఒక్క నిమిషం ఉండండి అన్న ఒక్క నిమిషం ఉండండి. నేను సీతయ్య అన్న, మీకు వద్దు, నేను సీతయ్యని, నేను రామాయణ కాదు, నేను సీతయ్యని. వైవేష్ గారు ఒక ప్రశ్న అండి. ఒక క్వశ్చన్ సార్, వైవేష్ గారు, చౌదరి గారు, ఇలాగా ఇండస్ట్రీలో చాలా మంది టీడీపీ సపోర్టర్స్ ఉన్నారు, అందులో మీరు కూడా ఒకరు. మీరు మీకు ఏం కావాలి చెప్పండి. సరే, మీకు సినిమా మీద కాదు, మీకు మీరే పార్టీ చెప్పండి. సినిమా ఇండస్ట్రీ, మీరే పార్టీ? సినిమా పార్టీ సార్. మరి నా పార్టీని మీరు ఫిక్స్ అయ్యేటకు మీరెవరు? మీకేం అధికారం ఉంది? మీరు మొన్న ఎవరు కొట్టేశారు? అది చెప్పకూడదు కదా సార్. మరి మీరు ఎందుకు నా గురించి మీరు ఎలా చెప్తారు? నా గురించి మీరు ఎలా చెప్తారన్నా? సరే, క్వశ్చన్ అడుగుతాను. అప్పుడు పార్టీకి అతీతంగా సినిమా గురించి అడగండి అన్న. సరే చెప్పండి. ఇండస్ట్రీలో చాలా మంది టీడీపీ సపోర్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీకి టీడీపీ నుంచి ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా? ఈ సినిమా గురించి ఏ ప్రశ్న అడిగినా నేను చెప్తానన్నా. మీరు సినిమాకి గురించి ప్రెస్ మీట్ కోసం వచ్చాం, దానికోసం ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెడతాం. అది నేను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీస్లో వన్ ఆఫ్ ది సెక్రటరీని. ప్రసన్న గారు మెయిన్ సెక్రటరీ, నేను షాడో సెక్రటరీ. దానికోసం ఒక ప్రెస్ మీట్ పెట్టి రెఫరెండం లాగా వెళ్తాం. అది ఏ గవర్నమెంట్ వచ్చినా, అది ఏ పార్టీ గవర్నమెంట్ వచ్చినా వెళ్తాం. వెళ్ళినప్పుడు రెఫరెండం వెళ్తాం. అప్పుడు ఆ జర్నలిస్ట్ సంఘంలో మీరు కూడా ఉంటే, ఆ పొలిటికల్ జర్నలిస్టులు వస్తారో మీరు వస్తారో నాకు తెలీదు. వచ్చినప్పుడు మీ ప్రశ్నకి క్లియర్గా చెప్తా. ఆ సమాధానం ఎలా ఉంటుందంటే, వర్షం పడినప్పుడు కారు మీద అద్దం మీద వైపర్స్ ఎలా క్లీన్ చేసుకుంటే వెళ్తే చూడండి, అంత క్లారిటీ ఉంటుంది మీకు. సరే, హీరో గురించి చెప్పారు, హీరోయిన్ గురించి చెప్పారు. అది ఎలాంటి జోనర్లో ఈ సినిమా చేయబోతున్నారు?